ప్రియదర్శి గారితో ఎలా ఉంది వర్కింగ్ విత్ హిమ్? చెప్పు, నిజం చెప్పేసి ఉన్నది చెప్పండి, మాట్లాడదాం ఇప్పుడే. మొత్తం క్రిస్టల్ క్లియర్ మొత్తం కల్పించుకుంది. సో అంటే చాలా స్వీట్ పర్సన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది చెప్తారు కదా అది వండర్ఫుల్ కోస్టార్ అట్లా ఇట్లా అని, బట్ అట్లా బట్ చెప్పక తప్పట్లేదు. స్వేచ్ఛ కూడా మాకు ఇయ్యారా మీరు? లేదండి, సినిమాలో నా క్యారెక్టర్ ఫ్రీడమ్ ఉంది కానీ ఆఫ్ స్క్రీన్లో ఏ ఫ్రీడమ్ ఇవ్వట్లేదు నాకు మొత్తం. యా థింగ్ ఈజ్ సో ఒక వండర్ఫుల్ కోస్టార్, స్వీటెస్ట్ కోస్టార్ అని రెగ్యులర్గా అందరూ చెప్తారు, బట్ నేను కూడా అదే చెప్దామని ఫిక్స్ అయ్యాను. హీఈస్ ద వండర్ఫుల్ స్వీటెస్ట్ కోస్టార్. అంటే తన దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే అందరికీ తెలుసు, లైక్ ద వర్సటైల్ నేచర్ ఆఫ్, అంటే ఎంత మంచి మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాడు, హౌ ఎవ్రీ టైం తను సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. సో సర్ప్రైజింగ్ స్టార్ బాగుంది కదా, సర్ప్రైజింగ్ స్టార్. ఎవ్రీబడి ఒక కొత్త సినిమాలో సర్ప్రైజ్ చేస్తుంటారు. సో సినిమాల గురించి చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే దర్శి గురించి. లైక్ అంటే ఆనెస్ట్, ఒక క్యారెక్టర్కి ఇచ్చినప్పుడు ఎంత ఆనెస్ట్గా దాన్ని ప్రెజెంట్ చేస్తాడు స్క్రీన్ ముందు అని. బట్ అట్ ద సేమ్ టైం ద మోస్ట్ బ్యూటిఫుల్ సౌండ్స్ కి గల కారణం ఏందో తెలుసుకుందాం. ఏ సౌండ్స్ కండి? అయ్యో అంటే థింగ్ ఏంటంటే ఆయన కాంప్లిమెంట్స్ యాక్సెప్ట్ చేయరండి, అదొక ప్రాబ్లం అయిపోయింది. మనం పేషెంట్ ని మందులు వేసుకోమని చెప్పడం అయినా ఈజీ అయిపోయింది, కానీ కాంప్లిమెంట్స్ తీసుకోమని చెప్పడం కష్టం అయిపోయింది. తెలుగు బిడ్డ, తెలుగు ఈ మధ్య కాలంలో తెలుగు అమ్మాయిని, అంటే మన ఇంటర్వ్యూలో నేను చూస్తున్న వాళ్ళు తెలుగు అమ్మాయి మీరే. ఇంద్రగంటి కాంబినేషన్ లో ఎవరు వచ్చినా ఆయన నాటిన విత్తం పెద్ద వృక్షంలాగా అయిపోతుంది అన్న ఒక ఇది ఉంది. ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ నానిగారు అని చెప్పొచ్చు. ఎలా అనిపిస్తుంది మీకు? వండర్ఫుల్ కదా, ఇట్స్ లైక్ అ వెరీ హెల్దీ కాంపౌండ్ అండి. చాలా అంటే అందరూ ప్యాషన్తో సినిమా చేసే వాళ్ళందరూ ఉన్నారు దీంట్లో. ప్రతి ఒక్కళ్ళు సినిమా పట్ల చాలా ప్రేమించి చేసేవాళ్ళు. సో అలాంటి ఒక ప్యాషనేట్ పీపుల్తో, అలాంటి ఒక వర్క్ ఓరియంటెడ్ అండ్ ఒక చాలా లైట్ హార్టెడ్ పీపుల్, లైక్ వాళ్ళ సినిమాలు హెవీ హార్టెడ్ ఉంటాయేమో కానీ వాళ్ళు పర్సనల్గా చాలా వండర్ఫుల్ పీపుల్. చాలా ఇప్పుడు నేను ఇందాక అదే చెప్తున్నాను, దర్శిలో కూడా ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఐ లైక్ పర్సనల్లీ ఏంటంటే, నాకు ప్రొఫెషనల్గా అందరికీ తెలుసు, బట్ పర్సనల్లీ నాకు నచ్చే విషయం ఏంటంటే, లైక్ ఫస్ట్ యాక్టర్కి కంఫర్ట్ ఇస్తాడు, అంటే హీస్ అ వెరీ జోవియల్ పర్సన్. అట్ ద సేమ్ టైం ఫ్రమ్ ద డే వన్ మంచి సోఫా ఇస్తుంది, కంఫర్టబుల్. నన్ను చెప్పని సారీ అండి, మీరు ఇట్లా అదే సినిమాలో డామినేట్ చేసినట్టు సినిమాలో డామినేట్ చేసేస్తారు, ఎలాగో ఆఫ్ స్క్రీన్ లో కూడా చెప్పని ఛాన్స్ లేకపోతే నాకు give me some space now. Yeah. Okay Maithili, okay. I need some space. నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే నేను వెళ్ళిపోతా. Yes. So the thing is the most beautiful thing నాకు నచ్చేది ఏంటంటే, నాకు డే 1లో దర్శి లైక్ ఫస్ట్ డే కాబట్టి పాపం అడుగుతున్నారు అనుకున్నా, లైక్ ఒక చిన్న ఇఫ్ హీ హ్యాస్ టు హోల్డ్ మై హ్యాండ్ యాజ్ వెల్, పాపం ఫస్ట్ అడుగుతాడు, హీ టేక్స్ అ కన్సెంట్ అనమాట. నా రూపా ఐల్ బి హోల్డింగ్ యువర్ హ్యాండ్ లైక్ దిస్, ఇది ఇట్లా చేస్తాను, ఓకేనా? సో ఓకే, ఫస్ట్ ఫ్యూ డేస్ కదా, నాకు ఐఎమ్ జస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ ఓల్డ్ కదా, నాకు అందుకనే పాపం కంఫర్ట్ ఇస్తున్నారు, చెప్తున్నారు, భయపడకుండా అనుకున్నాను. బట్ టిల్ ద డే 1 నుంచి డే ర్యాప్ అప్ డే వరకు హీస్ జస్ట్ ద సేమ్. ఈవెన్ వెన్ యూ జస్ట్ కమ్ క్లోజర్, ఇదిగో ఇది రూపా ఇట్లా ఇట్లా చేశాను అంటే, దట్స్ వెరీ సర్ప్రైజింగ్. అంటే సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ యా సీరియస్లీ ఇట్ గివ్స్ అ లాట్. అసలు కాదు, ఐ ఫీల్ నో ఇట్స్ లైక్, అంటే ద కంఫర్ట్ జోన్ సమ్టైమ్స్ నాట్ ఎవ్రీ వన్ విల్ బి కంఫర్టబుల్ కదండి అట్లా. బట్ అది అర్థం చేసుకొని, అంటే టు ద కోర్ ఎవ్రీథింగ్ అర్థం చేసుకొని పక్క వాళ్ళది చేస్తారు. అంటే యాజ్ అ హ్యూమన్ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ వండర్ఫుల్ యాక్టర్, యాజ్ అ హ్యూమన్ చాలా మంచి హ్యూమన్ బీయింగ్, మంచి పాజిటివిటీ ఉన్న ఒక హ్యూమన్ బీయింగ్, అ వెరీ నైస్ ఫ్రెండ్. సో దట్ ఐ వాంటెడ్ టు సే అన్నమాట. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.